పెత్తనాలను అంగీకరించే దిశలో భారత ప్రభుత్వం లేదు, భారత ప్రజలు సిద్ధంగా లేరు. ఇది అమెరికన్ నిపుణులు ట్రంప్కి చెప్తున్నటువంటి సలహా. ప్రస్తుతం ట్రంప్ చేస్తున్నది భారత్ మీద పెత్తనం చెలాయించాలనుకుంటున్నాడు. నేను పాకిస్తాన్తో మీ ఇద్దరి మధ్యన నేను స్నేహం మాట్లాడతాను, మీ ఇద్దరు చేతులు కలిపేసుకోండి అంటే ఎందుకు వింటది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం గురించి భారత్ అడుగుతుంటే, భారతదేశం పరిపాలనలో ఉన్నటువంటి కాశ్మీర్ గురించి వాళ్ళు అడుగుతుంటే, భారతదేశపు సొంతమైన కాశ్మీరాన్ని వాళ్ళదని చెప్తుంటే, మీ ఇద్దరి మధ్య నేను మాట్లాడతాను, పరిష్కరించేస్తాను అంటానికి నువ్వెవడు గొట్టంగాడివి, నువ్వెవడు గన్నాయిగాడివి, నీకేంటి సంబంధం అసలు దీంతో? మూడో వాడు వద్దనుకుని మాట్లాడుకుంటామని మేము చెప్పుకుంటే నువ్వు వచ్చి మధ్యలో దూరతానంటే ఎట్లాగా, పెత్తనం చేస్తానంటే ఎట్లాగా? పైగా నేను శాంతిదూత అవార్డు తెచ్చుకోవాలనుకుంటున్నా, మీ ఇద్దరు యుద్ధాన్ని ఆపారని చెప్పి నువ్వు కాగితం సర్టిఫికేట్ ఇచ్చేసే అంటే వెర్రెదవల జనాలు. 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం, ఆత్మగౌరవం, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న వర్గాలతో కూడినటువంటి భారతదేశాన్ని ఏలేటటువంటి ప్రధానమంత్రి ఆయన పెత్తనానికి ఎందుకు తలొగ్గుతాడు? ఆయన పెత్తనంతో ఇక్కడ ఏమైనా ఓటు తెప్పిస్తాడా? ఇంకా ఓటు జరగొట్టగలుగుతాడు తప్పించి. అంత పెచ్చతనంతో మాట్లాడితే ఆ పెత్తనాన్ని సహించకే భారత ప్రభుత్వం వెళ్ళి చైనా, రష్యాలతో లింక్ అవుతోంది, మరింత వీళ్ళతో దూరం అయింది, కాస్త దగ్గరికి చేసినటువంటి ఘనత అమెరికా పెత్తందారీ ధోరణి, ట్రంప్ పెత్తందారీ ధోరణి అన్నటువంటిది ఇప్పుడు అక్కడ నిపుణులే చెప్తున్నమాట.